ఈ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఏదైతే ఉద్యమకారులను ముందు వరుసల ఉంచి గౌరవించాల్సిన ప్రభుత్వం ఆ వైపున ప్రయాణించకుండా ఉద్యమకారులను పక్కకు పెట్టి ఉద్యమకారుల త్యాగాలను పక్కకు పెట్టి తన కుటుంబ పాలన చేసుకున్న తర్వాత తెలంగాణ వ్యతిరేకులందరినీ కూడా తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేస్తున్నటువంటి కార్యకర్తల మీద ఉద్యమకారుల మీద కార్యాచరణ చేసిన వారి మీద గత తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నటువంటి వారిపై ఏదైతే ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి తెలంగాణ వ్యతిరేక శక్తులు దాడులు చేయడం, అదేవిధంగా 1200 మంది ఆత్మ బలిదానంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉద్యమకారులను గుర్తించకపోవడం, అలాగే తర్వాత కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యమకారులను గుర్తిస్తాము, అదేవిధంగా 250 గజాలతో పాటు మిగతా సంక్షేమాన్ని కూడా కల్పిస్తా అన్న తర్వాత అప్పటి వరకు ఏ ఉద్యమకారుడు కూడా మేము ఉద్యమకారులం మాకు గౌరవం దక్కాలని ఎప్పుడు కూడా కోరుకోలే. కానీ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం తన మేనిఫెస్టోలో పెట్టిన అంశాన్ని చూసిన తర్వాత ఉద్యమకారులలో ఆశలు రేకెత్తినాయి. అందులో భాగంగా అంతకుముందు ఉద్యమ శక్తులు ప్రాణాలు పోగొట్టుకున్నటువంటి శక్తులు కూడా అదేవిధంగా లెఫ్ట్ రైట్ అన్ని పార్టీలు కూడా త్యాగాలతోటి ఏర్పడ్డ తెలంగాణలో మరోమారు తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షలను గౌరవిస్తూ ఈ ప్రభుత్వం పెట్టినటువంటి మేనిఫెస్టోను అమలు చేయాలని గుర్తు చేయాలని ప్రభుత్వానికి తెలియజేయడం కోసం తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షల వేదిక ఆధ్వర్యంలో మరో 2 సంఘాలు కూడా గత 2-3 సంవత్సరాల నుండి పనిచేస్తున్నటువంటి విషయం అందరికీ తెలిసిందే. మన కోదండరాం సార్ కూడా తెలంగాణ ఉద్యమంలో కోదండరాం సార్ను గౌరవించి అతని పిలుపును గౌరవించి మనం వంట వార్పులు ధర్నాలు మన మిలియన్ మార్చు ఇవన్నీ కూడా రకరకాలుగా ఉద్యమాలు చేసినాం. కానీ తెలంగాణ రాష్ట్రంలో ప్రకటించినటువంటి అంశాలను ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయకుండా నేటికి సుమారు 19 నెలలైనా కూడా తెలంగాణ ఉద్యమకారుల పట్ల గౌరవం లేని మూలంగా ఈ ప్రభుత్వానికి కనీసం ఉద్యమ సంఘాలన్నీ కూడా మర్చిపోయినప్పుడు, ప్రభుత్వం తన అంశాన్ని మర్చిపోయినప్పుడు గుర్తు చేయాలన్న సంకల్పంతో సదస్సులు రౌండ్ టేబుల్ సమావేశాలు చేస్తున్న విషయం కూడా ప్రభుత్వానికి తెలుసు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కోదండరాం సార్ కూడా తెలిసిన విషయాలే. కానీ ఈ సంఘాలు ఎవరికి వారు ఉద్యమాలు తమ జిల్లాలలో తమ ప్రాంతాలలో చేస్తున్నప్పటికీ ఈరోజు చంద్రకుమార్ సార్ ఆధ్వర్యంలో ఒక శుభ పరిణామం, అంటే తెలంగాణ ఉద్యమ శక్తులందరినీ కూడా ఒక దగ్గర చేర్చి సంఘాలను చేర్చి ఈరోజు ఒక నాయకత్వంతో ఉద్యమ సంఘాలు అన్ని కూడా రిప్రజెంట్ చేయడానికి ఒక వేదిక ఏర్పాటు చేయడానికి కారణమైనటువంటి జస్టిస్ చంద్రకుమార్ గారికి ప్రత్యేక ఉద్యమాభివందనాలు తెలియజేస్తున్నాం. ఇదే అంశంతో తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు సాధించడం కొరకు సంఘాలు ఒక పార్టీకి అనుకూలంగా ఉండకుండా ఒక స్వయం ప్రతిపత్తి కలిగిన సంఘాలను అదేవిధంగా మేధావులను కలుపుకొని ఒక పార్టీకి వైపు గుంజుకపోకుండా ఉన్నటువంటి వ్యక్తులతోటి ఒక నిర్మాణం చేస్తే బాగుంటుందని మా ఆకాంక్షల వేదిక ఆధ్వర్యంలో నేను సార్కి ఈ వేదిక ముఖంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా తెలంగాణలో ఉద్యమకారులను గుర్తించడానికి రకరకాలుగా ప్రచారం జరుగుతున్నది. ఈ ఉద్యమకారులను గుర్తించడానికి మరి ఎవరిని గుర్తించాలనేది ఒక అంశం ముందున్నది. ఈ అంశం మీద మన సోమరామూర్తి అన్న అదేవిధంగా సిద్ధేశ్వరన్న విమలక గారు మాట్లాడిన విషయం ఇక్కడ ఉన్న ప్రేక్షకులందరూ కూడా ప్రేక్షకులను దయచేసి ఉద్యమకారులందరికీ తెలిసిన విషయమే. ఈ ఉద్యమకారులను గుర్తించడానికి ఒక స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి ఒక కమిటీని వేసి ఆ కమిటీకి కమిషన్ ఏర్పాటు చేసి ఉద్యమకారులను గుర్తిస్తే ఏ పార్టీకి కూడా అనుకూలం కాకుండా కమిటీ
ఆ కమిటీలో ఉద్యమ శక్తులను మన కోదండరామ్ సార్ కానీ, మిగతా చంద్రకుమార్ సార్ కానీ, మిగతా విమలక్క కానీ, ఇలాంటి వాళ్ళు ఉండి ఆ కమిటీలో ఉంటే నిజమైనటువంటి ఉద్యమకారులకు న్యాయం జరిగే అవకాశం ఉంటుంది. ఈ అంశం తెలంగాణ అంశాలు ఇది కాకుండా ఇంకో విషయం, తెలంగాణ ఆకాంక్షలు అనేది ముఖ్యం కాబట్టి మా వైపు నుండి ఒక 12 డిమాండ్లకు ఎజెండాగా మేము ప్రకటించినాం. అది కాకుండా ఇప్పుడున్నటువంటి కమిటీని కూడా ఒక ఇండివిజువల్ ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళతో ఏర్పాటు చేయాలనేది మా ఉద్దేశం. ఆ వైపున చేస్తారని కూడా అనుకుంటున్నాం. ఇంకొక అంశం, ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం వస్తే గతంలో ప్రభుత్వంలో ఉండవలసిన సంస్థను ఈ ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేసిన తర్వాత ఒక కార్పొరేషన్ గా మార్చిన విషయం, ఆర్టీసీని మార్చిన విషయం కూడా ఇక్కడ ఉన్నటువంటి అందరికీ తెలిసి ఉండవచ్చు. గత ప్రభుత్వం తెలంగాణ ఉద్యమంలో కూడా ఆర్టీసీ వాళ్ళు నా వైపున ప్రయాణం చేస్తే నేను ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తా, ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీతభత్యాలు చేస్తానని చెప్పేసి గత పాలకులు ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయకముందు ఎన్నో ప్రకటనలు ఇచ్చారు. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఆర్టీసీ కార్మికులు 52 రోజులు సమ్మె చేస్తే ఏ విధంగా అణచివేసిన విషయం అందరికీ కూడా తెలుసు. ఇవాళ ప్రజాస్వామ్యంలో మాట్లాడే హక్కు కానీ, యూనియన్లు పెట్టుకునే హక్కు కానీ ఉంటుంది, కానీ తెలంగాణ నియంత పాలన మాత్రం రద్దు చేయడం జరిగింది. ఆ రద్దు చేయడం మూలంగా మన అధికారులు మాట్లాడినా, అతనికి హెల్త్ బాగలేకున్నా 2 రోజులు లీవ్ కావాలన్నా కూడా సస్పెండ్, రిమూవ్, అతను కోర్టు దిక్కులు, రోడ్డు మీద వాళ్ళ ఫ్యామిలీస్ పడతాయి. అందులో భాగంగా తెలంగాణ ఆర్టీసీ ఉద్యమకారులు కూడా తెలంగాణ వస్తే రాష్ట్రంలో ప్రభుత్వం విలీనం అయితే మాకు సమస్యలు కొన్ని తీరుతాయని భావించారు. కానీ ఈరోజు రద్దు చేసిన తర్వాత ఇవాళ ఒక యూనియన్ ఉనికి కోసం చేస్తుంది, ఒక యూనియన్ స్వప్రజల కోసం పాకులాడుతుంది. దీనివల్ల ఏంటంటే కార్మికులు విపరీతంగా బాధపడుతున్నారు. కాబట్టి ఈ అంశాన్ని కూడా చంద్రకుమార్ సారు, మన కోదండరామ్ సార్ ముందు ఈ అంశాన్ని పెట్టడం జరుగుతున్నది. ఈ ఉద్యమకారులు ఆర్టీసీలో కూడా యూనియన్లు పెట్టాలి. ఉద్యమం ఏదైతే గత ప్రభుత్వ విలీనం చేసిన అంశాన్ని చివరి వరకు తీసుకొచ్చి అపాయింటెడ్ డేట్ ఒకటి ప్రకటించాలి. అంతకుముందు ఐఏఎస్ ఆఫీసర్లతో కమిటీ చేశారు. ఆ వైపున కూడా అది ప్రకటించాలని, విలీనం చేయాలని ఈ సభాముఖంగా అందరి ముందు, ఉద్యమకారులు అందరి ముందు ఒక తీర్మానం అంటే మా ఉద్యమకాల ఆకాంక్షల వేదిక తరఫున ఈ అంశాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలని చంద్రకుమార్ సార్ గారిని, అదేవిధంగా కోదండరామ్ సార్ గారిని మేము వేడుకుంటున్నాం. ఈ అంశం ఆర్టీసీ సంబంధించింది. ఆర్టీసీ కార్మికులు కూడా ఉద్యమకారులే. ఆర్టీసీ 50 అంతకుముందు సకల జన సమ్మెలో ఆర్టీసీ బస్సు చక్రాలు ఆగిపోతేనే ఈ యొక్క సకల జన సమ్మెకు ఒక ఊపు వచ్చింది. ఆ ఊపు ప్రకారంగా తెలంగాణలో ఉన్నటువంటి వ్యతిరేక శక్తులు, అనుకూల శక్తులు అందరూ కూడా ఉద్యమాలకు వచ్చేసి ఒక ఉర్రూతలు ఊగింది. కాబట్టి వాళ్ళు కూడా ఇప్పుడు ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వంలో లేరు, ప్రజాస్వామ్యంలో లేరు. అది మనం అనుకున్నట్టు ప్రజాస్వామ్యం లేదు ఆర్టీసీలో. అది మొత్తం కూడా ఒక నియంత అధికారాలతో ఉన్నది. కాబట్టి ఈ విషయాలు కూడా వేదికగా చెప్తున్నా. ఇక్కడ ఉన్న ఆర్టీసీ కార్మికులు కొంతమంది మాట్లాడాలని సబ్జెక్ట్ అని చెప్తే నేను మాట్లాడుతున్నా. ఎవరికైనా తప్పుగా అనిపిస్తే మాత్రం దాన్ని క్షమించగలరు. ఈ అంశాలను మేము ముందు పెడతాం. ఒక థ్యాంక్ యూ అవకాశం లేదు కాబట్టి దయచేసి అవకాశం దొరికింది కాబట్టి మాట్లాడుతున్నా. అన్న కూడా ఇంతకుముందు ప్రతిపాదన చేసిండు. మేము 1,00,000 మందితో మనం విడిపోయినాం రాష్ట్రం ఉన్నప్పుడు. ఉద్యమాలు ఏ విధంగా చేసినామో పెద్దలు జేఏసీ చైర్మన్ కోదండరామ్ వారి ఆధ్వర్యంలో చేయడం జరిగింది. నష్టపోయినాం. ఎన్నోసార్లు మాకు మద్దతు ఇవ్వడానికి వచ్చి సార్ కూడా మా దగ్గర అరెస్ట్ అయ్యి కేసులు బుక్ అవడం జరిగింది. దగ్గర 119 కేసులు అయినాయి మా మీద. రోజు కేసు డైలీ తీసుకపోవాలి, పిఎస్లు అక్కడక్కడ వేయాలి. కాబట్టి ఇప్పుడు ఆ విషయం మాట్లాడకుండా ఏదైతే ఉద్యమకారులు ఉన్నారో అందరి దగ్గర ఉన్నారు, అన్ని కాన్స్టిట్యూన్సీలలో ఉన్నారు. నియోజకవర్గాలుగా కేసు మనం ఏదైతే ఉద్యమకారులు ఉన్నారో అది తీసుకుంటే కరెక్ట్ దొరుకుతుంది. ఇప్పుడు టీఆర్ఎస్ ఉన్న వాళ్ళు, కాంగ్రెస్ ఉన్న వాళ్ళు, బీజేపీ ఏ పార్టీలు ఏ నాయకుడు ఉండో అర్థమవుతలేదు. వాస్తవంగా ఒక చిన్న సలహా ఇస్తున్నా. కాబట్టి అప్పుడైతే మనం ఎప్పుడు జేఏసీ లేచినామో దానికి చైర్మన్, కన్వీనర్ ఏర్పాటు చేసుకున్నాం. ఆ పాత లిస్ట్ ప్రకారం ఎంతమంది ఉన్నారో అప్పుడు ఎవరు పనిచేసారో అని చెప్పి ఆ లిస్టు తీసుకోవాలి. అది కరెక్ట్ జరుగుతుంది. ఇప్పుడు ఏం చేస్తారు, ఈ పార్టీలలో నేను చేసిన అంటాడు, ఆ పార్టీలలో నేను చేసిన చేసి అంటారు. అందరు అప్పుడప్పుడు కోదండరామ్ సార్కు దండేస్తారు, షాలో కప్తారు.
వాళ్ళ అప్పకు దుర్మార్గులు దుస్తరాసులు వాసన చెప్తున్నా, దెబ్బలు తిన్నా, జైలు పోయినాం బాబా చెప్తున్నా. సొంతం డబ్బులు ఖర్చు పెట్టుకున్నాం. నాకు 50-60 వేలు జీతం వస్తుండే, జీతం లేకుండా పిల్లలు వాళ్ళందరూ వచ్చి పెద్ద మనిషి చెప్పినట్టు విన్నాం. ఇప్పటికి నా ముఖాల మీద డిఎస్పీ శ్రీకాంత్ సార్ ఉండే, అంత ఆంధ్ర అధికారులు మా జేబీఎస్ లా, ఆ ముఖాల మీద కొట్టిన దెబ్బలకి ఇప్పుడు నాకు కుంటోళ్ళు లెక్క నడవనికి వస్తున్నాయి. దయచేసి అర్థం చేసుకోండి. అందరూ ఆ పాత జేఏసీల లిస్టు తీసుకోవాలి. అప్పుడు జరిగిన పేపర్ లిస్ట్ వాళ్ళు ఉంటాయి, ప్రెస్ వాళ్ళ దగ్గర ఉంటుంది, అది ఒకటి తీసుకోవాలని ఒక సూచన చేస్తున్నా. సరే, ఆర్టీసీ నుంచి నాకు అవకాశం దొరికింది కాబట్టి అతి త్వరలో ఆర్టీసీ ప్రైవేటీకరణ జరుగుతుంది. ఇప్పుడు సిటీలో 3000 బస్సులు ఉన్నాయి. ఇది ప్రజా రవాణా. మీరు అందరూ ఆర్టీసీ బస్సులలో వచ్చిన వాళ్ళే చాలా మంది ఉంటారు కాబట్టి ఎందుకు చెప్తున్నా అంటే 2008 బస్సులు మేఘా కృష్ణారెడ్డి జేబిఎం అని ఒక సంస్థ వచ్చింది, వాళ్ళకు ప్రైవేటీకరణ మొత్తం ఇచ్చేసిండు. కేసీఆర్ 1000 బస్సులు ఇచ్చిండు. మన ఈసారి ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ 2000 బస్సులు ఇచ్చిండు. రేపు పొద్దుగల ఆర్టీసీ బస్సు అనేది 6 మంత్ లోపల కనబడదు. ఎందుకు ఇస్తున్నావా మేము అడిగితే ఇక్కడ పొల్యూషన్ ప్రాబ్లం ఉంది, బయట వాళ్ళకి ఇచ్చేస్తున్నాడు. అదే మనమే కొందాం, మీరే తీసుకోండి, మాకు ఇవ్వండి, మేము నడుపుతాం. ఇక్కడ ఇంకా 48,000 మంది వర్కర్స్ ఉన్నాం. రిటైర్మెంట్ ఇప్పటిదాకా 16,000 మంది అయిపోయారు. మాకు ఇవ్వండి అంటే మీరు నడపలేరు, అది 3 కోట్ల బస్సు నేను కొనలేను. మేఘా కృష్ణారెడ్డి జేబీఎం వాళ్ళు కొంటారు, వాళ్ళకి ఇచ్చేసాము. మీరు మీ ఏ జిల్లాకు పోతారో లిస్ట్ ఇవ్వండి అని డిపో మేనేజర్లకు లిస్టులు పంపారు. దయచేసి అది కూడా మీరు పర్వాలేదు, ఎందుకంటే ప్రజా రవాణా ప్రజలకు అవసరం ఉంది. ఇప్పుడు మీరు అడుగుతున్నారు బస్ పాస్ కావాలని, కాబట్టి ఆ బస్ పాసే ఉండదు. మేమే ఆ బస్సులలో ఎక్కలేకపోతున్నా, వాడు ఆటోమేటిక్ డోర్ బంద్ అవుతుంది. అది ఎక్కడైతే బస్ స్టాప్ వస్తే అక్కడనే ఓపెన్ అవుతుంది. కాబట్టి దయచేసి మాకు స్టాఫ్కి అలౌడ్ లేకుండా మీరు బస్సులో చూడండి, స్టాఫ్ నాట్ అలౌడ్ అని పెట్టారు. 75 సంవత్సరాల నుంచి స్టాఫ్ను బస్సులలో ఉచితంగా తీసుకుపోయారు. కాబట్టి ఇప్పుడు మాకే నాట్ అలౌడ్ పెట్టారు. మీరు బస్ పాస్ అడుగుతారు, అది వేస్ట్ అవుతుంది. కాబట్టి దీన్ని కూడా పరిగణలో తీసుకోండి. ప్రజా రవాణా మనకు కావాలి, ప్రజలకు అవసరం ఉంటుంది. ఉచిత బస్సు అని పెట్టాడు, అది ఎంత ఇబ్బంది అవుతుందంటే ఉన్న బస్సులు ఇప్పటిదాకా మనం ఆంధ్ర నుండి విడిపోయినప్పుడు బస్సులు చాలా ఉండే, 12,600 బస్సులు ఉండే, ఇప్పుడు 8,000 మొన్న రోజు ఒకటి బస్సు స్క్రాప్ అవుతుంటే 7,000 వచ్చినాయి. ఇప్పుడు సిటీలో 28,000 బస్సులు ఉన్నాయి. అవన్నీ డిస్ట్రిక్ట్ పంపుతా అంటున్నాడు. దయచేసి అది కూడా మీరు అందరూ ఎక్కడైనా మీ అవకాశం వచ్చిన వేదికల మీద ప్రజా రవాణా కావాలని కోరండి. అది ఉంటే ప్రజలకు రవాణా దొరుకుతుంది, మన పిల్లలు కూడా ఉచితంగా బస్ పాస్ ఉంటుంది, విద్యార్థులకు అది చాలా మేలు జరుగుతుంది, వృద్ధులకు మేలు జరుగుతుంది. వాస్తవంగా ఉచిత మహిళా బస్సు ఎవరికి ఇష్టం లేదు కూడా, 50% పెట్టే న్యాయం ఉండే. ఈరోజు డ్యూటీలు చేయాలంటే చాలా ఇబ్బంది పడుతున్నాం. ఒక బస్సులో మనకు పర్మిట్ ఉంది 45 నుంచి 50 ఆర్టీఏ పర్మిట్, గవర్నమెంట్ బస్సు అని చెప్పి 120 నుంచి 130 టికెట్లు దిగుతున్నాయి. వాళ్ళ ఇష్టం కూరగాయలు కొనుక్కొని కూడా బస్సు ఎక్కి ఇట్లా దిగుతున్నారు. అట్లా ఇబ్బంది జరుగుతుంది. కాబట్టి ప్రజా రవాణా ప్రాబ్లం చెప్తున్నా సార్. దయచేసి అయితే మా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని మా తరఫున, ఆర్టీసీ తరఫున మీ ఏదైతే మనం ఫోరం వేదిక పెడుతున్నామో ఆ వేదికలో కూడా మీరు చర్చ చేసి మా గురించి కూడా మీరు కొట్లాడాలని కోరుతున్నా. మన వేదిక తరఫున ఎక్కడైనా పబ్లిక్ తీసుకురావాలంటే మేము తీసుకొస్తాం. వర్కర్లను, ఉద్యమాన్ని ఉరుకులు తీసుకెళ్దాం. అదేవిధంగా ఏదైతే మనం ఫోరం పెట్టామో దానికి మా ఆర్టీసీ జేఎస్ తరఫున పూర్తి మద్దతు ఇస్తున్నాం. జై తెలంగాణ. కోరుకోవాలా మనకు 250 గజాలు తీసుకోకూడదు అని అంటలేండి. ఏం కావాలనేది చెప్పాలా, మన బాధ ఏందో చెప్పాలా. ఇందులో ప్రధానంగా తెలంగాణ ఉద్యమంలో జేఏసీలో ఉన్న వాళ్ళు ఉన్నారు, ప్రజా ఫ్రంట్ లో ఉన్న వాళ్ళు ఉన్నారు, మళ్ళీ కొండా లక్ష్మణ్ బాపూజీ గారు ఎంబడి ఉన్న వాళ్ళం ఉన్నాం, ప్లస్ టఫ్ లో ఉన్న వాళ్ళు ఉన్నారు. అనేక సంఘాలు కలిసి వచ్చిన దాంట్లో కలిసి రాజకీయ జేఏసీలో కొంతమంది ఉన్న వాళ్ళు ఉన్నారు, కోదరనాథ్ సాబ్ ఉన్న దాంట్లో. మన లక్ష్యం ఏందనేది మెయిన్ ప్రధానమైన అంశం. నేనేమంటున్నంటే కళాకారులు కానీ 69 వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఫస్ట్ సెక్టర్ లో పెట్టాలి. నేను డాక్యుమెంట్ తయారు చేసే దాంట్లో కొంత పెట్టినాం. ఇంకో విషయం ఏంటంటే కళాకారులకు ఇప్పుడు ఇండియా గేట్ అని ఒకటి ఉంటుంది భారతదేశానికి. మన దగ్గర స్థూపం అసెంబ్లీ ముంగల ఒకటే ఉంది. నేను ప్రధానమైన అంశం చెప్తే ఇలా నేను మెన్షన్ చేయలేదు, మెన్షన్ చేయమని తెలియజేస్తా ఉన్నా. సార్ అది దీపం వద్దు సార్, ఎందుకంటే అది మనం చూసుకున్నట్టే ఉన్నది, దీపం లాగా లేదు. నేనేమంటున్నంటే
ఇండియా గేట్ ఎట్లయితున్నదో దాని మీద అమరులైన చరిత్ర మాత్రం జేఏసీ దగ్గర ఉంది. డిపి రెడ్డి గారు రాసేది అనుకుంటా సార్, ఉన్నట్టున్నారు, పేర్లు ఉన్నాయి. ఇంకా కొంతమంది ఉన్నాయి, వాళ్ళు ఉన్నాయి కదా. నలుదిక్కుల వాళ్ళను మనం కొలుచుకోవడానికి తెలంగాణ ఉద్యమం ఇట్లా చేసాము. రేపు పిహెచ్డి చేసే పిల్లలకు కూడా పనికొస్తుంది కాబట్టి అక్కడ చరిత్ర చెప్పాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి ఆ చరిత్ర భాగంలో నలుదిక్కుల పెద్ద బిల్లులు ఎట్లయితుందో మనం కూడా కట్టుకుంటూ పోయిందే ఉన్నది. 500 కోట్లతో అయ్యేది 1500 కోట్లు కేసీఆర్ తెచ్చుకో, గోల్డ్ రూపాయలు 15 ఇచ్చి గుట్టలు కొని తిరుగుమన్నాడు. చరిత్ర చెప్పుకోవాలా, రేపు పిహెచ్డి చేసే వాళ్ళు కూడా రావాలా. నేనేమంటున్నంటే అలాగే ఉద్యమకారులు అయితే ఎవరైతే ఉన్నారో రేపు ఉద్యమకారులను గుర్తించి వాళ్ళ కార్డు ఇచ్చిన ఆ పిల్లలకు ప్రైవేట్ సెక్టర్ లో 80% మొత్తం రాయితీ కల్పించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం ఉందని అందులో డిమాండ్ పెట్టాలి సార్. ఇలా రాసుకోవాలి, అది నేను రాయలేదు సార్. ఇంకో విషయం, ఇండస్ట్రీ పాలసీ. ఎవరో ఎక్కడికి వచ్చి రెడ్ కార్పెట్ వేసి కేసీఆర్ ప్రభుత్వం ఏం చేసి ₹1 మనకిచ్చిండు, రెడ్ కార్పెట్ వాళ్ళకి ఇచ్చిండు ప్రైవేట్ కంపెనీ వాళ్ళకు, రూపాయికి ₹2. నేను ఇక్కడ కోదండం సార్ చెప్తున్నా, 30,000 ఎకరాలు టిఆర్ఎస్ పార్టీ కోసం ₹100 గజం ఇచ్చిండు. నాకు ₹100 ఇవ్వమని, నేను ₹100 కదా 500 గజం ఇస్తే నేను ₹500, మేము అందరం కట్టుకుంటాం, పైసలు కూడా కట్టుకోవడానికి సిద్ధం. వాళ్ళు 30,000 ఎకరాలు తీసుకున్నారు పార్టీ ఆఫీసుల కోసం. ప్రతి పార్టీ ప్రతి జిల్లాలో మూలు ఎందుకుంటావు. నేను మొన్న ఒక ఆర్టికల్ రాసిన దాని మీదనే, ₹100 గజం అయితే మాకేంది అని నేను చాలా రాస్తున్నా. కానీ ఇంకో విషయం ఏంటంటే ప్రభుత్వం ఇచ్చింది కాబట్టి ఒక సన్మయం రూపంతో అందరం కలిసిపోవాలి. నన్ను ఈయన విలువలేదు, నన్ను ఈయన విలువలేదు కాదు, నువ్వు ఉద్యమకారులను ఇలా మెన్షన్ చేసింది చదివితే తెలుస్తారు. పక్కున్న ఆయన కూడా చెప్తే కూడా ఈయన కూడా ఉద్యమకారుడు అంటే జమ చేయాల్సిందే. హెచ్ఎండిఏ రూల్స్ ప్రకారం 250 గజాలంటే ఒక ఎకరాకు 14-15 వస్తాయి ప్లాట్లు. 15,000 ఎకరాలు కావాలి మనకు, అంటే 25 లక్షల మందికి 50 లక్షల మంది అయినా ఇవ్వాల్సిందే కాంగ్రెస్ ప్రభుత్వం. ఆ డిమాండ్ ను కోదండరాం సార్ చట్టం చెప్పాల్సిన అవసరం ఉందని తెలియజేస్తా ఉన్నాను నేను. ఎందుకంటే మేము ఉద్యమకారులమే ఉండొచ్చు, కొన్ని పార్టీలలో పనిచేసిన వాళ్ళు ఉంటారు, కొంతమందికి టీఆర్ఎస్ పార్టీ మొత్తం వాళ్ళ ఉద్యమకారులకు డబుల్ బెడ్రూమ్ ఇయ్యలే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా ఇంద్రమల్లి ఇస్తుంది. మళ్ళీ ఇవేం చేసినాం, ఉద్యమకారులు ఇప్పుడు సార్ను పట్టుకొని తిరగాల, లేకపోతే ఆ సార్ను పట్టుకొని తిరగాల. నేనేమంటున్నంటే ఉద్యమకారు పిల్లలకు కూడా ఇండస్ట్రీ పాలసీలో ₹1,00,00,000 ఇవ్వాల్సిన అవసరం ఉంది. కులాల వారీగా కూడా కొంతమంది ఇస్తారు కదా, బీసీలకు ఎస్సీలకు దానికి కూడా మలపండి. అది మలుపుతో ఏమవుతుందంటే ఇండస్ట్రీ పాలసీలో పిల్లలు ఎప్పుడు ₹1,00,00,000 కావాలనేదిగా, ₹1,00,00,000 తప్ప ఇంకా వేరే ఇండస్ట్రీ పాలసీ రాకూడదా? 10 సంవత్సరాలలో అన్ని ఫ్యాక్టరీలు మూతపడ్డాయి, ఇంతవరకు రాలేని పరిస్థితి ఉంది. నేనే 30 మందికి ఇచ్చేటోని 30 మంది బంద్ చేసి కూర్చున్నాను ఫ్యాక్టరీ. విషయం ఏంటంటే పిల్లల భవిష్యత్తు కోసం మెయిన్ ప్రధానమైన అంశం, ఆ అంశాన్ని పూర్తి స్థాయిలో తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. 250 గజాలు వస్తే నీకెవరండి, ఇప్పుడు సార్ ఎమ్మెల్సీ గెలిచిండు, ఎవరిచ్చిరు, ప్రజలు ఇచ్చిన ఉద్యోగం, ఆ ఉద్యోగాన్ని నిర్వహిస్తున్నాడు. డెఫినెట్లీ 100% ప్రజలు ఇచ్చిన ఉద్యోగాన్ని నిర్వహిస్తున్నాడు. అలాగనే మనం కూడా రేపు పొద్దున తీసుకున్న తర్వాత మళ్ళీ ఏ ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వమే ఎక్కుతాం, మళ్ళీ మనకు అది ఉంటుంది. అది తీసుకున్న తర్వాత ప్రతి ఉద్యమాన్ని ప్రజల కోసం పనిచేసేదానికి మళ్ళీ ఖచ్చితంగా నిలబడాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు. జై భీమ్, జై భారత్, జై తెలంగాణ.